మహారాష్ట్ర కొత్త సీఎం ఎవరు? షిండేకే మళ్లీ అవకాశం దక్కుతుందా? ఫడ్నవీస్ ను అదృష్టం వరిస్తుందా లేక అజిత్ పవార్ సైలెంట్ గా చక్రం తిప్పుతారా అన్న విషయంపై సస్పెన్స్ ఇంకా కొనసాగుతుంది. సీఎం పదవి కోసం ఫడ్నవీస్, షిండే, అజిత్ పవార్ మధ్య తీవ్ర పోటీ ఉంది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన మహాయుతి కూటమిలో సీఎం పదవి కోసం పోటీ మరింత తీవ్రమైంది. సోమవారం కొత్త సీఎంతో పాటు ఇద్దరు డిప్యూటీ సీఎంలు ప్రమాణం చేస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది. మంగళవారంతో మహారాష్ట్ర అసెంబ్లీ గడువు ముగుస్తుంది. అందుకే నిబంధనల ప్రకారం సోమవారమే కొత్త సీఎం ప్రమాణం చేస్తారని మహాయుతి కూటమి నేతలు చెప్తున్నారు. కానీ మంగళవారం తరువాత కూడా కొత్త సీఎం ప్రమాణం చేసే ఛాన్స్ ఉందని మరికొందరు రాజకీయ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. శివసేన శాసనసభ పక్ష నేతగా ఏక్నాథ్ షిండే ఎన్నికయ్యారు. మరోవైపు ఎన్సీపీ శాసనసభ పక్ష నేతగా అజిత్ పవార్ ఎన్నికయ్యారు. మహాయుతి శాసనసభ పక్ష సమావేశం కూడా సోమవారం జరుగుతుంది. ఈ సమావేశంలో సీఎం ఎవరో తేలిపోయే అవకాశం ఉంది. మహారాష్ట్ర ప్రజల్ని ఏకం చేసిన ఘనత ఫడ్నవీస్ దే అన్న బీజేపీ నేత నవనీత్ రాణా ఫడ్నవీస్ కే సీఎం పదవినివ్వాలని డిమాండ్ చేశారు. भाजपा का मुख्यमंत्री होना चाहिए और मुख्यमंत्री भी हमारे देवेंद्र फडणवीस जी होने चाहिए, यही सपना है हमारा. जब हम सुबह से लेकर रात तक सिर्फ एक ही टेप देखते थे कि देवेंद्र फडणवीस जी को गालियां देनी, देवेंद्र फडणवीस जी के बारे में गलत बोलना, आज वो अकेले व्यक्ति ने, देवेंद्र फडणवीस जी ने ये पूरे महाराष्ट्र में सभी जनता को लेके चले, किसानों को लेके चले, लाडली बहनों को लेके चले, युवकों को लेके चले, हर वर्ग को लेके चलने का काम उन्होंने किया है. तो हर वर्ग ने हमारे देवेंद्र फडणवीस जी को आशीर्वाद दिया है. ये हमारे लिए बहुत बड़ी उपलब्धि है. ये जो बोलते हैं लोकशाही खत्म हो रही है, लोकशाही के विरोध में, जब ईवीएम लोकसभा में भी था, जब इनकी सीटें चुन के आई, आज भी ईवीएम है. जब इनके पक्ष में लगा तो लोकशाही जीवंत है, जब हमारे बाजू में लगा तो लोकशाही की हत्या है. तो ये जोक था, मैंने जोक से ले लिया. తామే ఎక్కువ సీట్లలో గెలిచామని, అందుకే సీఎం పదవిని బీజేపీకే ఇవ్వాలని పట్టుబడుతున్న పార్టీ ఎమ్మెల్యేలు దేవేంద్ర ఫడ్నవీస్ ను సీఎం ను చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఏక్నాథ్ షిండే నేతృత్వంలోనే ఎన్నికల్లో గెలిచామని, ఆయన్నే సీఎం ను చేయాలని శివసేన ఎమ్మెల్యేలు పట్టుబడుతున్నారు. సీఎం పదవిని చెరో 2.5 ఏళ్లు పంచుకోవాలన్న ఆలోచన కూడా ఉందని చెప్తున్నారు.